మత్తయి 22. యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్లను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు. ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ, ఆహ్వానింపబడిన వాళ్లతో భోజనం సిద్ధంగా ఉందని చెప్పండి, ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్లని పెళ్లికి రమ్మనండి అని అన్నాడు. కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకుని అవమానించి చంపేశారు. ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి వాళ్ల పట్టణాన్ని కాల్చివేశాడు. ఆ తర్వాత తన సేవకులతో, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులు కారు. వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందరినీ విందుకు ఆహ్వానించండి అని అన్నాడు. ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందరినీ, అంటే మంచివాళ్లను, చెడ్డవాళ్లను అందర్నీ పిలుచుకువచ్చారు. అతిథులతో పెళ్లి ఇల్లంతా నిండిపోయింది. రాజు అతిథుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్లల్లో ఒకడు పెళ్లి దుస్తులు వేసుకోలేదని గమనించాడు. మిత్రమా, పెళ్లి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు అని రాజు అతన్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేకపోయాడు. వెంటనే ఆ రాజు తన సేవకులతో, అతని కాళ్ళు చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి, అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధను అనుభవిస్తారు అని అన్నాడు. దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు, కాని కొందరిని మాత్రమే ఎన్నుకొంటాడు అని అంటూ యేసు చెప్పటం ముగించాడు. ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టివేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్లను యేసు దగ్గరకు పంపారు. వాళ్ళు, బోధకుడా, మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతరుల అంతస్తులను లెక్క చెయ్యరు, కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా కాదా, మీరేమంటారు అని ఆయన్ని అడిగారు. యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్లతో, వేషధారులారా, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. ఆయన, ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది అని వాళ్ళనడిగాడు. చక్రవర్తిది అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్లతో, చక్రవర్తికి చెందింది చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి అని అన్నాడు. ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. అదే రోజు పునరుత్థానం లేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. బోధకుడా, ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. మాలో 7 సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకుని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకున్నాడు.
రెండవవాడు, మూడవవాడు, ఏడవ వాని దాకా అదే విధంగా ఆమెను పెళ్లి చేసుకుని మరణించారు. చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. ఆ 7 ఆ స్త్రీని వివాహం చేసుకున్నారు కదా. మరి పునరుత్థానం తర్వాత ఆమె ఆ 7లో ఎవరికి భారీగా ఉంటుంది? యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీకు లేఖనాలు తెలియవు, దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమందు పెళ్లి చేసుకోవటం కాని చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకటాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదవలేదా? నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ల దేవుడు కాదు, జీవిస్తున్న వాళ్ల దేవుడు. ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపోయారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, బోధకుడా, ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది అని ప్రశ్నించాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి. ఇది అన్ని ఆజ్ఞల కన్నా మొదటిది, గొప్పది. రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికీ, ప్రవక్తలు రాసిన వాటన్నిటికీ ఈ 2 ఆజ్ఞలే ఆధారం. పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను, మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు అని అడిగాడు. దావీదు కుమారుడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు. మరి దావీదు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ క్రీస్తును ప్రభువు అని ఎందుకు పిలిచాడు? దావీదు ప్రభువు నా ప్రభువుతో, నీ శత్రువుల్ని నీ కాళ్ల ముందు పడవేసేదాకా నా కుడివైపు కూర్చో అని అనలేదా? దావీదు క్రీస్తును ప్రభువు అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడు ఎట్లవుతాడు? ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేకపోయారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.